కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. గాలి జనార్దన్ ఇంట్లో మీరు కంప్లీట్గా రైడ్ చేశారు, తర్వాత ప్రాపర్టీ అంతా సీజ్ చేసుకొచ్చిన తర్వాత అన్ని కోట్లు ఆయన ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చాడు? అక్కడ ఏం జరిగిందంటే ఆయనకి లీగల్గా మైన్స్ వచ్చాయి. ఓ, ఆ లీగల్ మైన్స్ వాడి ఇల్లీగల్గా మైనింగ్ చేశారు. కాబట్టి లీగల్గా ఈ హ్యాస్ మనీ. ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేశాడు. అందులో ఆశించిన దానికన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేసి ఎక్కువ అమౌంట్ చేశారనేది. కాబట్టి లీగల్ ఒక సైడ్ ఉంది, ఇల్లీగల్ ఒక సైడ్ ఉంది. కాబట్టి మనం ఇల్లీగల్ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసాం. అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయగలిగాం అనమాట. సార్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ అదొక కేసు మాకు ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఒక కొత్త ఇదే మాకు. ఎందుకంటే హెలికాప్టర్ క్రాష్ అంటే దాని ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఎక్స్పర్ట్స్ తీసుకున్నాము. మనం సివిల్ ఏవియేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకున్నాము. వీటన్నింటినీ తీసుకొని వేరు వేరు సంస్థలతో మనం కోఆర్డినేట్ చేస్తూ యాక్చువల్గా కాజ్ ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఈ విధంగా అయింది కాబట్టి ఇది దాన్ని ప్రోబ్ చేయగలగాలి మనం. ఎందుకైంది, యాక్సిడెంటలా లేకుంటే ఎవరైనా చేయించారా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మా డైరెక్టర్ గారు చెప్పారు దీన్నంతా కూడా ఒక రిపోర్ట్ లాగా మీరు తయారు చేయండి, ఒక ఆడియో విజువల్ కూడా మీరు తయారు చేయండి, చేసి మీరు రిలీజ్ చేయండి. పబ్లిక్ మైండ్లో ఎప్పుడు డౌట్ ఉండకూడదు. ఇటువంటి చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తులు ఇందులో అయినప్పుడు మనం క్లారిటీగా ఉండాలి, మనం ఈ విధంగా ఉండాలన్నది క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇష్యూ కూడా చేసి అందులో మనం ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే అది ప్యూర్గా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ ఇదండి. ఆ రోజు క్లైమేట్ చూస్తే మీకు అసలు చాలా ఇదిగా క్యూములోనింబస్ క్లౌడ్స్ ఉన్నాయి. క్యూములోనింబస్ క్లౌడ్స్ యొక్క స్పెషాలిటీ అంటే అవి సక్ చేస్తాయి. అందులో వ్యాక్యూమ్ ఉంటుంది లోపల, అందులో ఏదైనా ఆబ్జెక్ట్ పోతే దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట. కాబట్టి అటువంటి క్యూములోనింబస్ క్లౌడ్స్లో ఈ హెలికాప్టర్ అక్కడ ప్రవేశించడం జరిగిందనమాట. అక్కడ బ్లాక్ బాక్సెస్ వాటిల కాన్వర్జేషన్స్ అవి కూడా వినడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇది ప్యూర్లీ అన్ యాక్సిడెంటల్ క్రాష్ అని మిగతా సంస్థలు DGCA వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళ సంస్థ కూడా అదే ఫైండింగ్స్కి వచ్చింది. మేము కూడా మా ఫైండింగ్స్ ఇచ్చామన్నమాట. ఆ బ్లాక్ బాక్స్లో రాజశేఖర రెడ్డి గారి వాయిస్ గో డౌన్ అని తప్ప ఇంకా వేరే అది పైలట్ భాటియా గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు అది గోడౌన్. తర్వాత ఆయన పక్కన రెడ్డి గారు ఇది ఉండేవాళ్ళు, ఆయన కో పైలట్ MSN రెడ్డి గారు అనుకుంటాను ఆయన పేరు. ఆయన గో అరౌండ్ అని ఇనీషియల్గా వాళ్ళు ఏంటంటే అక్కడ ఆ ఫ్యూయల్ దాని గురించి ఏదో మాట్లాడుకున్నారు కొంచెం. అక్కడ ఒక రెడ్ లైట్ వచ్చింది, అంటే అందులో ఉన్న లూబ్రికెంట్ గురించి డిస్కషన్ జరిగింది వాళ్ళకి. అంటే అవి డ్రాప్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే క్యూములోనింబస్ క్లౌడ్స్లో వెళతాయో ఇదేమవుతుందంటే ఆ ఆపరేషన్ హీట్ ఎక్కిపోతాయి ఆ ఇంజన్స్. ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ని లాగుతుంటే ఈ హెలికాప్టర్ దాన్ని పైకి లాగగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ లూబ్రికెంట్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రెడ్ లైట్ రావడం జరిగింది. అప్పుడే ఆయన ఏమంటాడంటే మాన్యువల్ చూడండి ఏమవుతుందని. సో మాన్యువల్ తిరిగేస్తున్నప్పుడు అప్పుడు కో పైలట్ అంటాడు గో అరౌండ్ అంటే పైలట్ భాషలో ఏంటంటే ఒక స్విచ్ ఉంటుంది గో అరౌండ్ అనేది. అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది వాడతాం. అది నొక్కితే ఏమిందంటే ఒక్కసారిగా హెలికాప్టర్ పైకి వెళుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు సడన్గా ఈ జంతువులు వచ్చేస్తాయి, ఆవు కానీ గేదె కానీ ఇలాంటి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు గో అరౌండ్ బటన్ నొక్కుతారు. అది సడన్గా దాన్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. గో అరౌండ్ అని ఆయన అంటున్నప్పుడు ఈయన అడుగుతాడు వాట్ అంటే గో అరౌండ్ అంటాడు. అప్పుడు సడన్గా క్రాష్ వచ్చేసినట్టు మనకు సౌండ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా మన రిపోర్ట్లో మనం పొందుపరిచాం అనమాట దీంట్లో. కానీ ఇప్పటికీ కూడా ఆ పార్టీ చెందిన నాయకులు కొంతమంది మాకు ఇంకా అనుమానం ఉన్నాయంటుంటారు. అది వాళ్ళు అంటుంటారండి. అది కానీ మా ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే DGCA టీము చేసింది, CBI చేసాము, ఇంకా 2 టీమ్స్ అవి చేసి మొత్తం ఆ క్లైమాటిక్ అనాలిసిస్ అవన్నీ చూసి. ఎందుకంటే హెలికాప్టర్స్ ఆర్ మోర్ వల్నరబుల్ ఇటువంటి క్లైమాటిక్. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్లో చూసినా కూడా, పంజాబ్లో చూసినా కూడా జిందల్ గారు అని చెప్పి ఆయన కూడా అతని పేరు చాలా క్రాష్, మన బాలయోగ్ గారు, ఇలాంటివన్నీ ఇవేంటంటే ఈ మెషిన్స్ అన్నీ ఏంటంటే ఇవి వెరీ సెన్సిటివ్ మెషిన్స్. ఎస్పెషల్లీ ఆ రోజున్న క్లౌడ్స్ ఏదైతే ఉన్నాయో క్యూములోనింబస్, దానికని వెదర్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనం ఒపీనియన్ తీసుకున్నాము. తర్వాత సిమ్యులేషన్ కూడా మనం చేయించాము వాటిలో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇచ్చాము. సో ఫైనల్ కన్క్లూషన్ ఇస్ దట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ది వెదర్. వాతావరణం దీని అవ్వడం వల్ల ఈ విధంగా అయిందండి. దాని తర్వాత నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. నా టెన్యూర్ 2013లో కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో నేను రిలీవ్ అయిపోయి మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఒక 8 నెలలు నాకు అక్కడ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పోస్ట్ అన్నీ ఫిలప్ అయిపోయాడు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పోస్టులు ఫిలప్ అయ్యాను. అదే సేమ్ RR పటేల్ గారే మా హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన అన్నారు కొంతసేపు వెయిట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ రీషఫల్లో
మీకు పోస్టింగ్ ఇస్తాను. ఓకే అని చెప్పి నేను అన్నాను, ఇక్కడికి వచ్చేసాను. ఆ 8 నెలల్లో నేను చాలా స్కూల్స్ కాలేజెస్ తిరగలిగాను. మా కలాం గారు, అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పారో దీన్ని పూర్తి చేయడానికి నాకు ఆ 8 నెలలు బ్రహ్మాండంగా ఉపయోగపడింది అన్నట్టు. ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ విజిట్ చేశాను, చాలా కాలేజెస్కి నేను వెళ్ళగలిగాను, యూత్తో ఇంటరాక్ట్ అవ్వగలిగాను. ఆ తర్వాత 2014లో నాకు పోస్టింగ్ థానేలో జాయింట్ కమిషనర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అప్పుడు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను అక్కడ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years ఉండినాను. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక సిటీలో ఒక కమిషనర్ తర్వాత జాయింట్ కమిషనర్ ఉంటారు. థానే ఈజ్ ఆల్సో ఏ వెరీ నోటోరియస్ ప్లేస్. క్రిమినల్ యాక్టివిటీస్ వీటిలన్నిటికి కూడా చాలా హబ్ అది. కాబట్టి అక్కడ కూడా ఒక ఇది. తర్వాత కమ్యూనల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ అక్కడ. కమ్యూనల్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ భివండి అని ఉంది మీకు. భివండి ఈజ్ మొత్తం ఇండియాలోనే ఒక కమ్యూనల్ ప్లేస్గా గుర్తిస్తారు. భివండి కానీ కళ్యాణ్ కానీ. సో ఆ ప్లేసుల్లో కూడా వర్క్ చేయడానికి ముంబ్రా అని ఇంకో ప్లేస్ ఉంది. వీటిలన్నింటిలో కూడా వర్క్ చేయడానికి అదొక మంచి ఇదేంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే నేర్చుకున్నానో అక్కడ ఇన్వెస్టిగేషన్ కన్విక్షన్ రేట్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. నా డిఫరెంట్ సర్క్యులర్స్ ఇష్యూ చేసేవాడిని. ఇష్యూస్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా లా పాయింట్స్ అడిగినప్పుడు కూడా మనం చెప్పడం. ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నాకు అక్కడ ఉపయోగపడింది. ముఖ్యంగా అక్కడ ఈ బార్స్ ఇలాంటివి చాలా యంగ్స్టర్స్ చాలా చెడిపోతూ కనపడ్డారు నాకు అనమాట. ఈ డాన్సింగ్ బార్స్ కానీ ఈ బార్స్ అలాంటివి లేడీస్ బార్ వాటి మీద వీ టుక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. కానీ బార్లో మీరు రైళ్లు చేసి అక్కడ పట్టుకొచ్చి లోపడేయకుండా వాళ్ళకి క్లాస్ పైకి వాళ్ళు అక్కడ వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళంతా తెలియని పిల్లలు, వీళ్ళు రేపు ఉద్యోగాలు దొరకవు వీళ్ళకి. వాళ్ళ మీద కేసు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ బ్రీఫ్ చేసేవాడిని ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పరివర్తన గురించాలి. మనం జైలు సిస్టమ్ కూడా చూసుకుంటే ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరివర్తనలో మార్పు తెచ్చి మళ్ళీ మంచి సిటిజన్గా సమాజంలోకి వెళ్ళినది మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. కాబట్టి అది ముందే ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినప్పుడు కూడా మీరు చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తారు. బిల్డింగ్ కొలాప్సెస్ అక్కడ ఎందుకంటే ఈ రెయిన్స్ అప్పుడు ఎక్కువ జరిగేదండి. అది కూడా చేసి చాలామందిని కాపాడగలిగాం అక్కడ. ఎందుకంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ వర్షాలు కూడా చాలా విపరీతంగా పడతాయి అక్కడ. కాబట్టి ఆ బిల్డింగ్ కొలాప్సెస్ ఇవి కూడా అవుతుండేవి. అక్కడ కూడా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో అందరు ఆఫీసర్స్ కలిసి ఒక మంచి ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగామండి థానేలో కూడా. సార్ థానేలో మీరు చెప్తున్నట్లుగా డిప్యూటీ కమిషనర్ థానేలో జాయింట్ కమిషనర్గా వెళ్ళాను అక్కడ ముఖ్యంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవే మళ్ళీ ఒక పెద్ద థానే ఏంటంటే ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ ఏరియా. అదొక చిన్న ఏరియా సమూహంలాగా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్. కాబట్టి బాంబే నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు 6th December తర్వాత ముంబ్రా అని ప్రాంతాల్లో కూడా సెటిల్ అయ్యారు. పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంటుందంటే మన ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే. ఆ విధంగా వాటిలలో వెళ్ళి నడిచి అందరితో మాట్లాడి మళ్ళీ అక్కడ కూడా పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ బాగా ఒకవైపు క్రిమినల్స్ మీద స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటూ ఇంకొక వైపు వీళ్ళను బిల్డప్ చేయడం ఇది ఒక పెద్ద ఇదిగా తీసుకున్నాం. ఇట్ వాజ్ అ గుడ్ రెస్పాన్స్. మంచి డ్రగ్స్ మీద కూడా కంట్రోల్ తీసుకురాగలిగాం. ఈ మెఫాడ్రాన్ అని ఒక MD అని ఒక డ్రగ్ ఉంటుంది. అది పార్టీ డ్రగ్, ఎక్స్ట్రసీ డ్రగ్ అంటారు దాన్ని. అది చాలా పెద్ద స్కేల్లో వచ్చేది అనమాట. దాని మీద కూడా యాక్షన్ తీసుకుని వాటిలో కొన్ని యాక్షన్స్ కూడా మనం చేసుకోగలేము అక్కడ. కాబట్టి అదొకటి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద బిల్డరు ఒకతను సూసైడ్ చేసుకున్నాడు అక్కడ. సూరజ్ పర్మార్ అని, పర్మార్ బిల్డర్స్. ఆయన సూసైడ్ నోట్ ఒకటి రాసి చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్లో మొత్తం ఆయన మళ్ళా దాన్ని ఇది చేసేసాడు అనమాట. మొత్తం కొట్టేశాడు దాన్ని పెన్తో. అంటే ఆయన మీద ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ పేర్లు కూడా రాయడానికి భయపడ్డాడు. కానీ ఆ పేపర్ దొరికిన తర్వాత దాన్ని ఫరెన్సిక్ అనాలిసిస్ పంపించి ఆ మొత్తాన్ని ఆ దీంట్లో ఉన్న స్క్రిప్ట్ ఏంటన్నది బయటికి తీసి అందులో మెయిన్గా రెస్పాన్సిబుల్ అయిన 4 కార్పొరేటర్స్ వాళ్ళని అరెస్ట్ చేశాము అక్కడ. అదొక పెద్ద సెన్సేషనల్ కేసు అక్కడ. అంటే ఈ కార్పొరేటర్స్ అతని మీద డబ్బు కోసం ఇది పెట్టి పెద్ద లీడింగ్ కార్పొరేటర్స్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా సూపర్వైజ్ చేయడం అదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసెస్ వాట్ వీ హ్యావ్ టేకెన్ అప్. అదర్వైజ్ ఇన్ జనరల్ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ. సార్ మీరు చెప్పిన ఆ కేసుల్లో 306 మీరు పెట్టుంటారు. 306లో ఆ కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుందంటారు. 306లో ఈ కేసులో ఏంటంటే ఆ సర్కమ్స్టాన్సెస్ని మనం బిల్డప్ చేయగలగాలి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు ఒకసారి చదివితే వాటిలన్నింటినీ ఒక లింకప్ చేయాలి మనం. ఇది దాని తర్వాత ఇది ఈ విధంగా లింకప్ ఇవన్నీ చేసుకొని కోర్టుకు ఆ విధంగా మనం కన్విన్స్ చేయగలిగానమాట. దీస్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ దిస్ మ్యాన్ హ్యాస్ టేకెన్ దిస్ పర్టికులర్ డెసిషన్ అన్నది. కాబట్టి అది ఈ 306 ఇన్వెస్టిగేషన్ కూడా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్. చాలా కేసుల్లో ఏమవుతుందంటే అక్విట్ అవుతుంటాయి చాలా కేసులు. ఎస్పెషలీ
ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ ఇన్లాస్ చేయడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, వీటిలో 306 పెడుతుంటాం. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా అప్పు తీసుకొని కట్టలేక వాళ్ళు సూసైడ్ చేసి, వీటిలన్నింటి ఏంటంటే క్లోజ్గా ఇన్వెస్టిగేషన్ మనం బిల్డప్ చేసుకుంటూ రాగలగాలన్నమాట. తర్వాత అక్కడ మేము ఇంకొక మొదలుపెట్టింది ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించాను నేను. అంటే మామూలుగా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ అంత ప్రయారిటీ ఉండదు మామూలుగా. ఇటువంటి కమిషనరేట్స్లో ఏంటంటే లా అండ్ ఆర్డర్, ఆ రోజు గడిచిపోయింది మిగతావి పెట్టించుకో. కాబట్టి దానికోసం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసామన్నాడు. దాంతో ఐఓ ఏం చేస్తున్నాడు, అతని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ ఫాలో అవుతున్నాడా లేదా, చార్జ్ షీట్కి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక మంచి ప్యాకేజ్ డెవలప్ చేశాం. దానివల్ల ఏమైందంటే కన్విక్షన్ రేట్స్ బాగా పెరిగాయి. తర్వాత వచ్చేసి మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డైరెక్షన్స్, తర్వాత నామ్స్, రూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్లోనే వచ్చాయన్నమాట. సో దట్ వాజ్ వైడ్లీ అప్రిషియేటెడ్. దాన్ని మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా మొదలు పెట్టారనమాట. అదొక ఇన్వెస్టిగేషన్కు నా దగ్గర నుంచి ఉన్న ఒక కాంట్రిబ్యూషన్ నేను థానేలో ఉన్నప్పుడు చేయగలిగాను అనమాట. ఈ విధంగా. ఓకే. థానే తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ పబ్లిక్ గొడవ, మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నేను అప్పుడు వాళ్ళకు చెప్పాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ గారు ఆయన కూడా అడిషనల్ డీజీ ర్యాంకే, నేను ఐజీ నుంచి ఏడీజీ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇద్దరూ ఒకే సేమ్ ర్యాంక్ వాళ్ళు ఒక దీంట్లో ఉండలేరు. కాబట్టి నాకు అక్కడ డీజీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ అప్పుడు వాళ్ళు ఒక 1 డే ఎజిటేషన్ కూడా చేశారు. అక్కడ చేసిన తర్వాత డీజీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మొదట్లో ఏడీజీ అడ్మినిస్ట్రేషన్గా ఉండేవాడు. అడ్మినిస్ట్రేషన్ అక్కడ ముఖ్యంగా కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురాగలిగాం మేము. ఎన్నో సంవత్సరాల నుంచి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఇవన్నీ పెండింగ్ ఉండే, అవి కూడా స్ట్రీమ్ లైన్ చేసి అక్కడ ఒక సిస్టమ్ ఏం చేస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా మొదలుపెట్టాను. మామూలుగా ఈ డెసిషన్ తీసుకోవడానికి 4-5 వ్యక్తులు రావాలి బాంబేకి, వచ్చి వాళ్ళని నేను వినాలి. వాళ్ళు రావాలి దూరం ప్రదేశం నుంచి, వాళ్ళు ఎక్కడో ఉండాలి బాంబేలో. బాంబే చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి వాళ్ళు రావాలి, ఎక్కడ యూనిఫామ్లు చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ. దానికని నేను చెప్పానంటే మా దీంట్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎవరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్లో నేను వాళ్ళ రిప్లైస్ అవన్నీ రికార్డ్ చేసి నోట్ చేసుకొని ఆ డిస్పోజల్ మొదలు పెట్టామన్నమాట. ఐ థింక్ రికార్డ్ టైమ్ ఆఫ్ 3 monthsలో వీ డిస్పోజ్డ్ ఆఫ్ అబౌట్ 200 to 250 మ్యాటర్స్. ఓకే. సో ఇలాంటివి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, ఈ ప్రొసీజర్స్ కానీ, ప్రమోషన్స్ ఇలాంటివి వీటన్నిటిలో కూడా చాలా స్ట్రీమ్ లైన్ తీసుకురాగలిగాం. తర్వాత మేజర్గా అక్కడ జరిగేది ఏంటంటే ఈ పర్చేజెస్ అన్నది కూడా చాలా ముఖ్యం. మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్కి పర్చేజెస్ ఇవి P&L అంటారు ఇక్కడ, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మా డీజీ గారు ఏమనంటే ఇది ఆల్మోస్ట్ నువ్వు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయాయి నీకు 6 నెలల్లో, కాబట్టి వై డోంట్ యూ కమ్ టు P&L అన్నారు. ఓకే సార్, వాట్ ఎవర్ యూ డిసైడ్. ఫైనలీ అల్టిమేట్లీ ఫోర్స్కి నేను సర్వీస్ చేయాలి పబ్లిక్, కాబట్టి వేరెవర్ ఐఎమ్ ఐ విల్ డూ. కాబట్టి ఈ P&Lకి రావడం జరిగింది. అక్కడ PNC అనేవారు, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. దాంతో నెక్స్ట్ 15 yearsకి మహారాష్ట్ర పోలీస్కి ఏం కావాలని ఒక పర్స్పెక్టివ్ డిజైన్ చేసి ఎక్కడెక్కడ కమిషనరేట్స్ కావాలి, ఒక కమిషనరేట్ కూడా మొదలు పెట్టించాం మా టైంలోనే, పింప్రి చించోడని. అక్కడ కమిషనరేట్ మొదలైంది. తర్వాత ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడము, మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల 2008 ఇన్సిడెంట్ తర్వాత ప్రొక్యూర్మెంటే అవ్వలేదు. కాబట్టి వాటికి మళ్ళీ టెండర్స్ పిలిచి వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి టెస్టింగ్ చేయించి 5000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ నేను PNCలో ఉన్నప్పుడు అప్పుడు అప్రూవల్ చేయించి తీయించాను అనమాట. కానీ అక్కడ మీరు పనిచేస్తున్న టైంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నిర్మాణంలో కొంతమంది డబ్బులు తిన్నారు. ఆ వ్యక్తులు మీరు అడ్డుకోవడం జరగడం అన్నది కొంచెం ఇబ్బంది అయినట్లుంది. అట్లా ఏమీ లేదండి. ఎక్కడైనా కరప్షన్ ఎక్కడన్నా చోటైనా మనం ఖచ్చితంగా దాంట్లో మనం వెళ్ళిపెట్టి పబ్లిక్ మనీ అల్టిమేట్గా మనం స్పెండ్ చేస్తున్న ఒక ప్రతి రూపాయి కూడా పబ్లిక్ ట్యాక్సెస్ గురించి మనం చేసుకున్నాం. దాని నుంచి అలాంటివి ఎప్పుడు మనం అవ్వకూడదని. ఎక్కడ కరప్షన్ ఎక్కడున్నా కూడా దాన్ని స్ట్రాంగ్గా అది చేసేవాడు. సార్, కరప్షన్ విషయం వచ్చింది కాబట్టి పోలీసుల్లోనే కరప్షన్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది? మిగతా డిపార్ట్మెంట్ లేవని కాదు కదా. కరప్షన్ 2 రకాలండి. ఒకటి వచ్చేది ఏంటంటే కొల్యూజివ్ కరప్షన్, ఇంకోటి వచ్చేసి కోయర్సివ్ కరప్షన్. కొల్యూజివ్ కరప్షన్ ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఉంటాడు, నేను ఒక ఆఫీసర్ని ఫర్ ఎగ్జాంపుల్, మేమిద్దరం కొల్యూడ్ అయిపోతాం. మేమిద్దరం ఏసీ రూమ్లో కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ ఇంత ఉంది, ఈ టెండర్ ఇంత ఉంది, కాబట్టి అందులో నా పర్సెంటేజ్ 20%. కాబట్టి మేము మాట్లాడుకుంటాం, అతనికి టెండర్ శాంక్షన్ అయిపోతుంది, ఆ 20% నాకు ఇచ్చేస్తాడు. దీని గురించి ఎక్కడ మాట్లాడరు, ఎందుకంటే ఒక ఏసీ రూమ్లో జరిగిన విషయం. అదే పోలీస్ కరప్షన్ మీరు చూసుకున్నారంటే రోడ్డు మీద కనబడుతుంది, విజిబుల్ కరప్షన్. ఎందుకంటే విజిబుల్ కరప్షన్ ఎప్పుడైతే ఉందో అది పబ్లిక్లో ఒక అజిటేషన్ క్రియేట్ చేస్తాం, దాని గురించి మాట్లాడతారు. ఒక ఇండియా టుడే నేను ఎప్పుడో చూశాను, ఒక ట్రక్ డ్రైవర్ నుంచి ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ 100 రూపాయలు తీసుకుంటున్నది వాడు కరప్షన్ గురించి ఒక ఇదిగా వేశాడు. కాబట్టి ఒక 100 రూపాయలు
తర్వాత పోలీస్ ఏంటంటే అది విజిబుల్ గవర్నమెంట్. మీకు రోడ్డు మీద నడుస్తున్న ప్రభుత్వం ఏంటంటే అది పోలీస్. ఎందుకంటే మేము యూనిఫామ్ వేసుకుని ఉంటాం కాబట్టి పోలీసు ఏ విధంగా ప్రవర్తిస్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ గురించి ఒక అందాజా వేసుకుంటారు. అందువల్ల ఈ కొయర్సివ్ కరప్షన్ అన్నది చాలా మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తారు మీరు, అక్కడ దీనికి కావాల్సింది ముఖ్యంగా రెవెన్యూ అండ్ పోలీస్ కరప్షన్ గురించి ఎక్కువ మాట్లాడతారు. దాంట్లో కూడా పోలీస్ కరప్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మిగతా కరప్షన్లు అంటే మీకు ఏదో ఒకటి వస్తుంది బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ మీరు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ అలా అయిపోయింది. దానివల్ల ఏంటంటే మీకు రిజిస్టర్ అవుతుంది డాక్యుమెంట్, కాబట్టి మీరేం మాట్లాడరు. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్లో మిమ్మల్ని పట్టుకుంటాడు పోలీస్, పట్టుకొని మీరు జిబ్రా క్రాసింగ్ దాటి అంటాడు, లేదంటే రెడ్ సిగ్నల్ క్రాస్ అయ్యాడంటాం. కాబట్టి అప్పుడు బేరం మొదలు పెడతాం మనం, లేదు వదిలేసే మమ్మల్ని, అప్పుడు ఒక 100 రూపాయలు అంటాడు. సో 100 రూపాయలు ఇచ్చేసేస్తాం. అదేంటంటే మిమ్మల్ని కొయర్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకురావడం వల్ల మీకు దాంట్లో ఏ విధమైన ఫలితం రాకపోవడం వల్ల తర్వాత ఒక నడుస్తున్న ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఈ విధంగా అవ్వడం వల్ల ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పోలీస్ కరప్షన్లో పోలీసులో ఇప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు రిజిస్టర్ అయిందనుకోండి, మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తారా, మిమ్మల్ని ఆయన వచ్చి కొట్టాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆయన్ని అరెస్ట్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్, మీరేమంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అరెస్ట్ చేయలేదంటారు. అరెస్ట్ చేసామంటే వాడేమంటాడు, మురళీధర్ గారి దగ్గర నుంచి పోలీసు డబ్బులు తిన్నారు నన్ను అరెస్ట్ చేశారు. కాబట్టి 2 పార్టీల సిస్టమ్ ఉండడం వల్ల చేసినా చేయకున్నా కూడా పోలీస్ మీద కరప్షన్ ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే టైం బౌండ్ నిర్ణయాలు పోలీసులో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నది ఇట్స్ మ్యాండేటరీ. దాని తర్వాత అరెస్ట్ చేయడమా చేయకపోవడమా వీటన్నిటికీ కూడా ఉంటారు. ప్రతి సిస్టంలో కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ గుడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బ్యాడ్ ఎలిమెంట్స్ కొంత ఉన్నా కూడా ఎస్పెషల్లీ యూనిఫామ్ వేసుకున్న సర్వీస్ అవడం వల్ల ఒకరు చేసినా కూడా మొత్తం డిపార్ట్మెంట్కి అంతా అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ కొయర్సివ్ కరప్షన్ అన్నది మనం ఆపగలగాలి. దానివల్ల పోలీసులో కరప్షన్ గురించి ఎప్పుడు చర్చించుకుంటుంటాం. కానీ పోలీసుల్లో కరప్షన్ అనేది చేయి చాస్తే ఆ 3 సింహాలు తల దించినట్లు అవుతుంది. కాబట్టి అదొక బెగ్గర్తో సమానం. అటువంటి పని చేయదంటే ఒక ఆఫీసర్ అంటున్నారు, అది వాస్తవం అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పోలీస్ లెవెల్లో కరప్షన్ ఉంటే ఇది సమాజాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రేపు ఒక గుండా ఉన్నాడు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు డబ్బులు తీసేసుకొని వాడి మీద యాక్షన్ చేయకుంటే వాడి ధైర్యం ఇంకా పెరిగి వాడి ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక 10 కుటుంబాలను బాధ పెట్టేవాడు 100 కుటుంబాలను బాధ పెడతాడు. ఎందుకంటే నేను పోలీసులను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇచ్చాను. కాబట్టి ఆ కరప్షన్, ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కరప్షన్ని మనం ఖచ్చితంగా తీసేయగలగాలి. లేకుంటే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవన్నీ ఉన్నాయి వాళ్ళ ప్రభావం ఎక్కువయ్యి ప్రజలకు ప్రభుత్వాల పట్ల ఒక రకమైన ఏహ్య భావన కూడా వచ్చే ఇది తయారవుతుంది అనమాట. కాబట్టి పోలీస్ కరప్షన్ అనేది కింద కానిస్టేబుల్ లెవెలే కాకుండా ఐపీఎస్ లెవెల్ కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారండి. దాంట్లో ఉంది కదా, మనం చూసాం కదా, దాంట్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు. తర్వాత వచ్చేసి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కరప్షన్కి ఏంటంటే జనరల్గా ర్యాంక్ అన్నది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది మన కమిట్మెంట్, మన ఇన్నర్ స్ట్రెంగ్త్, మన కాన్ఫిడెన్స్, మన సర్వీస్ చేయాలన్న మన ధోరణి, వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సార్, డిపార్ట్మెంట్లో మీరు చాలా కింద స్థాయి ఏఎస్పీ నుంచి ఏడీజీ వరకు వచ్చారు. కరప్షన్ అంటే మీకు ఏ స్థాయిలో స్టార్ట్ అవుతుందన్న విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరేంటి కంప్లీట్ హానెస్ట్గా ఉన్నారు. డిపార్ట్మెంట్కి ఇమేజ్ కాపాడడానికి మెయిన్గా వచ్చేది కరప్షన్ అనేది ఇంకొక పోలీసులకి పబ్లిక్లో ఇమేజ్ పోతుంది. ఆ జీరో కరప్షన్ రావాలంటే ఏం చేయాలంటారు? రెండోదాని కరప్షన్ ఏంటంటే ఇది ఒక కరప్షన్లో కూడా మనం ప్రజలకి మన సిస్టమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చాలామందికి అపోహలు ఉంటాయి. ఒక స్టడీ జరిగింది. యాక్చువల్గా ఆ స్టడీలో ఏం తేలిందంటే ఎవరైతే పోలీసులతో కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళకి పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఉంది. ఎవరైతే పోలీసులకు కాంటాక్ట్ రాకుండా సినిమాలు చూసి వీళ్ళు ఇలా కొడతారు, వీళ్ళు ఇలా డబ్బులు తీసుకుంటారు, ఈ విధంగా ఇంప్రెషన్ ఫామ్ చేసుకున్న వాళ్ళకి పోలీసులు అంటే నెగిటివ్ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఉంది అని చెప్పి. కాబట్టి మనం యాజ్ ఎ సీనియర్ ఫార్మేషన్స్ మనం ఏం చేయాలంటే మన లాలో ఉన్న సిస్టమ్స్, మన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే పోలీస్ పబ్లిక్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రతి ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ పంచనామా అన్నది ఒకటి ఉంటుంది. ఆ పంచనామా మీరు చూస్తే ఎవరు రారు మాకు సంతకాలు పెట్టడానికి. మా పోలీస్ స్టేషన్ ఎదురుగున్న టీ షాప్ వాడు, లేకపోతే పక్కన కిరాణాదొకో బట్టల షాప్, వీళ్ళే మా పంచులు ఉంటారు ఎప్పుడైనా. అందుకని కోర్టు అడుగుతారు వీళ్ళు కాకుండా ఇంకెవరు దొరకట్లేదా మీకు, స్టాక్ విట్నెసెస్ అంటారు. కాబట్టి అది ఎప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలమంటే ప్రజల్లో కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కూడా మనం కూడా భాగస్వాములు అన్నది ఒకటి ఆలోచన వాళ్ళలో రేకెత్తించగలగాలి. ఇది లేకుంటే రేపు కోర్టులో కన్విక్షన్ అవ్వదు, వాడు బయటకు వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని విసిగిస్తాడు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్నమాట. కాబట్టి అటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకని ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే
ఇప్పుడు ఏవైనా ఇంపార్టెంట్ కేసుల్లో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని మనం విట్నెసెస్గా తీసుకోమని వాళ్ళకి టీఆర్ పెట్టాం. ఇప్పుడు ఈ ఆఫీస్లో ఉంటే నాకు ఇంపార్టెంట్ కేసు అనిపిస్తే వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు రావాల్సిందే, సిబిఐ లేకుంటే చాలామంది మేము రామంటారు. కాబట్టి అది మహారాష్ట్రలో జనరల్ కేసెస్ కూడా అది ఇచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కోర్టులో ఇది చెప్పడానికి కూడా దానివల్ల కన్విక్షన్ రేట్ పెరుగుతుంది అనమాట. ఒక అండర్స్టాండింగ్ కూడా మనం పెంచగలగాలన్నమాట. సార్, కరప్షన్ మీద మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ట్రస్ట్ డెఫిసిట్ బాగా కనిపిస్తుందండి. ప్రజల్లో నమ్మకం ఇంకా పెరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి బాగా గౌరవం రావాలి. అందుకే పోలీసు లేకపోతే సొసైటీ లేదు. సొసైటీకి సెక్యూరిటీ పోలీస్ కావాలి. ఈరోజు తిట్టిన వాడు కూడా పోలీసు దగ్గరికి వెళ్తారు, రేపు పొద్దున్న వాడుకుంటున్నా. ఆ నమ్మకం పెరగాలంటే పోలీసుల మీద ఇంకా ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే మన చట్టాల్లో మార్పులు రావాలండి. చట్టాలలో ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే బ్రిటిష్ కాలంలో తయారైన చట్టాలు ఇవన్నీ. అదే కొలిషన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు. మీరు ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంటే 1861, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుంటే 1872, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకుంటే 73లో జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ దాన్ని సపరేషన్, మిగతావన్నీ కూడా పాత నియమాలే అనమాట. కాబట్టి ఈ చట్టాలలో ఏమన్నా మార్పులు తీసుకురాగలం. పోలీస్ని ఒక సమాజాన్ని కలిపే రోల్లో ఎలా మనం తీసుకురాగలం అన్నది కూడా మనం ఆలోచించాలి. కౌన్సిలింగ్ కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట మీరు వెళ్ళగానే కేసు రిజిస్టర్ చేయమంటారు. ఇప్పుడు భార్యాభర్త కొట్లాడుకుంటూ వస్తారు మా దగ్గరికి. యాక్చువల్గా యాజ్ పర్ లా వెంటనే వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయాలి అఫెన్స్ ఈ అమ్మాయి తీసుకొని. కానీ మా ప్రయత్నం ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పిల్లలు ఏమవుతారు రేపు, పాపం వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏమవుతారు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వీటిని కౌన్సిలింగ్ సెంటర్స్ ఇలాంటివి చేయడం మనకొక ఇది జరుగుతుంది. కాబట్టి పోలీసు రోల్ ఏదైతే ఉందో అది ప్యూనిటివ్గా కాకుండా అది సమాజాన్ని కలిపే భూమికలాగా మనం తీసుకురాగలిగితే అప్పుడు ఒక సమాజంలో ఒక వాళ్ళ మీద జరుగుతున్న ఏదైతే ట్రస్ట్ డెఫిసిట్ మీరు ఏదైతే అంటున్నారో దాన్ని మనం ఇది తీసుకురావచ్చు అనమాట. ఓకే. కానీ కొంతమంది పోలీసులు చేస్తున్న కొన్ని కేసులు అంటే పొలిటికల్ మోటివేట్ కేసుల వల్ల ప్రజల్లో పోలీసులు నమ్మకం పోతుంది. ఎగ్జాంపుల్ ఇటీవల కడపలో జరిగిన కేసు తీసుకుంటే వివేక్ మర్డర్ కేసులో 201 అనే సెక్షన్, 120B సెక్షన్, అది ఐపీఎస్లో తోక సెక్షన్ లాంటివి అంటారు మీ డిపార్ట్మెంట్లో. అంటే మర్డర్ చేసిన వ్యక్తి చేస్తే ఆ సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు 201 ఎవిడెన్స్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ ఇవన్నీ. అసలు 302 చేసిన వ్యక్తి దొరకకుండా 201 చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే ప్రతి కేసులో కూడా ఈ పొలిటిసైజేషన్ ఎక్కువ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని ఏంటంటే పోలీస్ ట్రాన్స్ఫర్స్లో కూడా ప్రకాష్ సింగ్ గారి కేసు మీరు ఒకసారి చదివితే అందులో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అని పెట్టాలి. PEB1, PEB2 అని ఉంటుంది. స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్స్ అవ్వాలంటే ఇప్పుడు ప్యానల్ ఆఫ్ ఆఫీసర్ని పిలిపి ఇప్పుడు డీజీపీ గారిని అపాయింట్ చేయాలంటే ప్యానల్ ఆఫ్ ఆఫీసర్ని పెట్టి యూపీఎస్సీలోకి అది పెట్టి ఆ తర్వాత ఈ ప్యానల్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్స్లో ఇవి అంతగా లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది డైరెక్ట్గా కటింగ్ ఎడ్జ్ డిపార్ట్మెంట్. దాంతో ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోస్టింగ్స్ అవ్వాలన్నా చాలా మంది. లేకుంటే ఎమ్మెల్యే నాకు ఫేవరబుల్గా ఉన్నవాడిని నేను తెచ్చుకుంటాను పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా, నాకు ఫేవరబుల్గా ఉన్న ఎస్పీని నేను తెచ్చుకుంటాను, ఈ విధంగా చెప్తుంటే అప్పుడే ఆ ట్రస్ట్ డెఫిసిట్ అన్నది వస్తుంది అనమాట. ఈ పోస్టింగ్స్ అన్నవి మనం పారదర్శకంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో మనం ఈ రిఫార్మ్స్ మనం తీసుకురావచ్చు అనమాట. దానికి చేయడానికి మెథడాలజీ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనకు ఆల్రెడీ చట్టం ఉంది, లా ఉంది. దట్ షుడ్ బి అవర్ పారమౌంట్ ఇంపార్టెన్స్. రేపు ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, ఎంపీ ఏమనుకుంటాడు, మినిస్టర్ ఏమనుకుంటాడు, దట్ షుడ్ నాట్ బి యువర్ క్రైటీరియా. డూ యాజ్ పర్ లా. అలా చేసే వ్యక్తుల్ని మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. అటువంటి చేసే కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వగలగాలి. అప్పుడు కొందరు చూడండి, కొంత ఆఫీసర్స్ ఉన్నప్పుడు ప్రజలు పోలీసుని ఎంత గొప్పగా మెచ్చుకుంటారు. కరెక్ట్. ఫ్యాక్షనిజం గురించి చేశారు. కానీ మన స్టేట్లోనే ఉదాహరణలు ఉన్నాయి చాలా మంది. ఈయనుండగా మాకు న్యాయం జరుగుతుంది. అది అందరి నుంచి ఎందుకు రాకూడదు అన్నది కూడా మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి హయ్యర్ లెవెల్ లీడర్షిప్ అటువంటి వాళ్ళను ఆ ప్లేసుల్లో పెట్టేటట్టుగా కూడా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్నది పోలీస్ పోస్టింగ్స్లో కానీ పోలీస్ నిర్ణయాల్లో కానీ ఉండకూడదు. ఎందుకంటే పోలీస్ నిర్ణయాలను ప్రశ్నించడానికి మీకు కోర్టులు ఉన్నాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా మీరు కోర్టులో ట్రాన్స్ఫర్ విషయంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? దాంట్లో ఏముందంటే మినిమం టెన్యూర్ అన్నది ఒకటి ఉంది. మినిమం టెన్యూర్ ఈజ్ 2 years మాకు మహారాష్ట్రలో. కాబట్టి ఎవరైనా మినిమం టెన్యూర్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి. వెళ్ళి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుని తీసుకురాగలగాలి. కానీ పొలిటికల్ పోస్టింగ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది ఒక ఇండస్ట్రీగా మారిందండి ఈ మధ్యలో. ఇంత డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం ఈ విధంగా. ఎందుకంటే ఎన్నికల్లో ఇంత డబ్బులు పెట్టి వీళ్ళు వస్తున్నారు. 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు, 100 కోట్లు పెట్టి ఎంపీలు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వసూలు చేసుకోవాలి కదా. వసూలుకి ఒక మార్గం పోలీసు కానీ పోస్టింగ్స్, పోలీస్ పోస్టింగ్స్, మిగతా పోస్టింగ్స్ కూడా మెనూ రేట్ల లాగా ఉన్నాయి.
ఆ విధంగా డిస్కస్ చేసుకుంటుంటారు. ఇదంటే ఏంటంటే మన సమాజం పట్ల వీళ్ళకున్న ఇది, ఇటువంటి డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా నేను ఒక 10 లక్షలు ఇచ్చి నేను ఒక పోస్టింగ్ వస్తే నేను దాన్ని మళ్ళీ ఒక కోటి చేసుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిజినెస్. కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే సమాజంలో ప్రభుత్వం మీద కానీ దేని మీద కానీ ట్రస్ట్ డెఫిసిట్ అన్నది కూడా పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మార్చడం చాలా ముఖ్యం, లేకుంటే అరాచకం వస్తుంది సమాజం. కాబట్టి దీన్ని మన సిస్టమ్స్లో ఇంప్రూవ్ చేయాలి. తర్వాత వచ్చేసి మన ఉన్న సీనియర్ ఫార్మేషన్ గట్టిగా నిలవగలగాలి. ఓకే, మీరు చెప్పగానే నేను పోస్ట్ చేస్తాను. మా అరవింద్ ఇనామ్దార్ గారిని మా డీజీ ఉండేవాడు నేను పనిచేస్తున్నప్పుడు, ఆయన మా హోమ్ మినిస్టర్ ఒక ఆయన పిలిచి 500 ఇన్స్పెక్టర్లను పోస్ట్ చేయండి అని చెప్తే ఆయన మొహం మీద కొట్టించాడు. చేసి ఆయన ఈ సైడ్ ఐఎమ్ రిజైనింగ్, ఇటువంటి వాళ్ళతో నేను పనిచేయాలి. అదొక సంచలనాత్మకమైన ఇదైంది అనమాట. దాని నుంచి ఎవరు ధైర్యం చేయలేదు ఆ తర్వాత. అట్లాంటి సీనియర్ లెవెల్లో కూడా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉండాలన్నమాట. సార్ మీరు మహారాష్ట్రలో ఏడీజీగా ఉన్న లక్ష్మీనారాయణ గారు, వారు 8 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఖచ్చితంగా మహారాష్ట్ర బొంబాయి కమిషనర్ అని అవ్వచ్చు, ఏటీసీ చీఫ్ అవ్వచ్చు, లేదా మహారాష్ట్ర డీజీ అయ్యే లక్ష్మీనారాయణ గారు సడన్గా పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం కారణం ఏంటంటారు? దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అండి, నేను ఒక పోలీస్లో మీరు చూస్తే పబ్లిక్ కాంటాక్ట్ అన్నది ఒక స్టేజ్ పైకి ఎదుగుతున్న కొద్దీ మనకు తగ్గిపోతుంది. నేను యాక్చువల్గా నా వీక్నెస్ ఏంటంటే ప్రజలు. నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటాను. నేను ఎప్పుడు ఎస్పీ అయిపోయిన తర్వాత దాటిన తర్వాత ఎస్పీ, డిఐజీ, ఆ తర్వాత కొన్ని డీసీపీ ఇవి చేస్తున్నప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఆఫీస్ జాబు ఇది మొదలైంది. కాబట్టి ప్రజల్లో విస్తృతంగా వెళ్ళాలంటే ఏం చేయాలని నేను ముఖ్యంగా నాకు శరత్ జోషి గారు ఏవైతే నాకు అవి చెప్పారో ఆ తర్వాత నుంచి రైతులు వీటి గురించి నేను బాగా డిస్కస్ చేసుకునేవాడిని. నేను ఇక్కడ సిబిఐలో ఉండగా కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది, మహబూబ్ నగర్లో చిన్నమందడి అని. అక్కడ ఎన్జిఓస్తో వర్క్ చేయడం ఇవన్నీ చేసేవాడిని. దాంతో నాకేమనిపించిందంటే మనం రూరల్ ఏరియాస్లో వెళ్ళాలి. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది, రూరల్ ఏరియాస్ మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఎన్ఐఆర్డి పోస్ట్కి నేను అప్లై చేశాను. అది కూడా నేను మళ్ళీ పోలీస్ అని చెప్పేసి దాని పక్కన పెట్టేశారు నాకు 2 సార్లు. దాంతో ఏమైందంటే మన ప్యాషనేట్గా ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి చేయడానికి మన యూనిఫామ్ అడ్డం వస్తుంది కదా, సో వదిలేద్దాం, ఏం పర్వాలేదు, ఏముంది 7 సంవత్సరాలు మనం వెళ్ళి మనం ప్యాషనేట్గా మనం చేసుకోగలిగానని చెప్పేసి రావడం జరిగింది అనమాట బయటికి. కానీ 7 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదులుకునేటప్పుడు మరి ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు, మాట్లాడాను, మదర్ అందరితో మాట్లాడాను నేను. వాళ్ళని సపోర్ట్ చేశారు. ఒక పక్కగా నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోలేదు, ముందు చెప్పాను ఈ విధంగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ విధంగా ఉంటుంది, మనకు పెన్షన్ ఇంత వస్తుంది, వీటన్నిటి గురించి చెప్పి మనం ఇది చేసుకోగలం. వాళ్ళందరినీ మాట్లాడి నేను బయటికి రావడం జరిగింది. అంటే శరత్ గారు మీరు చెప్పిన జోషి గారు బాటలో మీ రైతుల మీద ఎక్కువ మొక్క పెంచుకున్నారు, రైతులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం చేస్తున్నారు. మీరు ఉద్యోగం రిజైన్ చేసిన వెంటనే మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఇచ్చాపురం నుంటూ చిత్తూరు వరకు. ఇక్కడ రైతులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఒకే పాలసీ ఉందని సిస్టమ్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలసీ అనిపిస్తుంది. నష్టపరిహారం ఒకేసారి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఒకే నష్టపరిహారం కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా మన అగ్రికల్చర్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎక్కువ లేరు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్కి రావట్లే. ఇప్పుడు వెళ్ళి మీరు వ్యవసాయం చూసుకుంటే అంతా ముసలివాళ్ళే ఉన్నారండి. ఈ జనరేషన్ తర్వాత ఏమవుతుందో అని నాకు భయం కూడా పట్టుకుంది. నాకు రేపు మనం ఇప్పుడు తినగలుగుతున్నామంటే రైతుల రేపు అసలు ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే మరి ఏమవుతుంది అన్నది ఒక ఇది. కాబట్టి రైతుల్లోకి యువతరాన్ని ఏ విధంగా రైతాంగానికి తీసుకురావాలి, మోడర్న్ టెక్నిక్స్ కానీ, ఈ ఇంప్రొవైజేషన్ కానీ, ఈ టెక్నికల్ దీంట్లో తీసుకురావడం కానీ, మెకనైజేషన్ కానీ, వీటిలన్నింటినీ కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా మనకున్న ఇష్యూ ఏంటంటే మార్కెటింగ్ అన్నది పెద్ద సమస్య అండి. ఇప్పుడు ఏంటంటే అందరూ పండించేస్తున్నారు కానీ దాని మార్కెటింగ్ అవ్వట్లేదు. అందుకని నేను చూశాను, గూడూరుకి వెళ్ళాను, నిమ్మకాయల వాళ్ళ వ్యాపారం, తర్వాత వచ్చేసి మన మదనపల్లికి వెళ్ళాను, అక్కడ టమాటో వ్యాపారం, తర్వాత వచ్చేసి మన మామిడి పండ్లు ఉంటాయి మీకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మంచి వేటపాలెం. లేదు, వేటపాలెం జీడిపప్పు. చెప్తాను, జీడిపప్పు అది చెప్తాను, నాకు జస్ట్ ఇట్ విల్ కమ్ టు మై మైండ్. సో అక్కడ ఏంటంటే